తెరిచిన ఇంటిలాగా, గొప్ప ప్యాలెస్ లాగా ఉంటుంది. అలంకరించబడిన గృహం. పెండ్లి విందు జరగబోతున్న ఆ యొక్క గృహము రాజుగారి ప్యాలెస్. ఇక్కడ ఆ పరలోక రాజ్యమునకు ఏమాత్రము కూడా చెత్త ఉండదు, రాళ్ళు రప్పలు ఉండవు, కంకర్లు ఉండవు, ఏమీ ఉండవు. అది మహిమ గల రాజ్యము, శోభాతిశయముతో నింపబడిన రాజ్యము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కాంతితో నింపబడిన రాజ్యము. ఆ రాజ్యమునకు సూర్యుడు అక్కర్లేదు, నక్షత్రాలు అసలే అవసరం లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఎందుకనగా చంద్రుడు రాత్రి ఉంటాడు, సూర్యుడు పగలు ఉంటాడు. ఈ భూమి మీద అయితే ఏలుబడి చేయుటకు, మనకు కాంతిని ఇచ్చుటకు, సూర్యరశ్మి ఇచ్చి ఆహారం సిద్ధం చేసుకోవడానికి. కానీ అక్కడ పరలోక రాజ్యంలో సూర్యుడు అక్కర్లేదు, రాత్రిపూట చంద్రుడు అక్కర్లేదు, రాత్రి పగలు ఒక్కటే అయి ఉంటుంది. అది పరలోక రాజ్యం. కాబట్టి పెండ్లి విందుకై ఏర్పాటు చేసిన ఈ తండ్రి ఏమి చేసి ఉన్నారు? ఆయన పిలువబడిన వారిని రప్పించుటకు. పిలువబడిన వారు ఎవరు? పిలువబడిన వారు సాధారణంగా రాజు ఉన్నత స్థాయిని బట్టి, తనకున్న రాజ్యాలను బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి చాలా ఇంపార్టెంట్ మరి ఆ గెస్ట్ని పిలుస్తారు. వారి స్థాయిలో ఉన్నవారిని, వారికి ఇష్టమైన వారిని, ప్రియులను. ఈ విధంగా రాజుగారి ఎంపిక చేసి ఉన్నాడు. ఇక్కడ మన ప్రభు యువరాజు యేసుక్రీస్తు ప్రభు. పరలోక రాజ్యము ఈ పెండ్లి కుమారుని ఇల్లు. ఈ తండ్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నారు. ఈ భూమి మీద ఏర్పాటు చేస్తూ ఉన్న ఒక రాజుని పోల్చి చెప్తూ ఉన్నాడు. అయితే పిలువబడిన వారిని ఆ లిస్టు రాయమన్నారు. ఆ లిస్టు ప్రకారంగానే ఆ యొక్క పని వారు ఆ యొక్క ఇన్విటేషన్స్ కూడా అధికారులకు, రాజులకు పంపించారు. తగిన సమయంలోనే, సమయము ఉండగానే.